హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమా బ్రదర్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక టెంపుల్ గురించి షేర్ చేస్తున్నానండి. మేము మొన్న విజిట్ చేసాము సండే రోజు. ఇది షామీర్పేట్ దగ్గర ఉన్న రత్నాలయం టెంపుల్ అండి, వెంకటేశ్వర స్వామి వారిది. అది చూడడానికి వచ్చాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి. జంక్షన్ నుండి రైట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ పార్కింగ్ ఉందండి. మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుందండి. కార్స్ అయినా ఏ వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు. పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. మనం లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. గార్డెన్, పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్స్, గోసత్రం కూడా ఉంటుందండి. ఎంట్రన్స్ నుండి మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనం చెప్పులు పెట్టుకోవడానికి చిన్న రూమ్లా ఉందండి. అక్కడ మనం చెప్పులు పెట్టుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే. కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళొచ్చు. మనకి పక్కకే మనకి కొబ్బరికాయ తీసుకోవడానికి కూడా చిన్న స్టోర్ లాంటిది ఉందండి. అక్కడ మేము కొబ్బరికాయ తీసుకున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్ళగానే ఇరువైపులా మనకి ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఎలా స్థాపించారో అనేది ఎంట్రన్స్లో రాసి ఉందండి. దాని తర్వాత రత్నాలయం ఫౌండర్స్ సర్టిఫికేషన్ ఇవన్నీ ఇక్కడ పెట్టారండి. ఇది వచ్చేసి టెంపుల్ ఇన్ అండ్ అవుట్. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు గణపతి దేవుడు ఉంటుందండి. గణపతి దేవుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలండి. మళ్ళీ వచ్చేటప్పుడు మనకు ఆంజనేయ స్వామి ఉంటారండి. ఇప్పుడు ఇది గణపతి అండి, గణపతి టెంపుల్. ఇప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కూడా మనము ప్రదక్షిణలు చేయొచ్చు. ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ చేసుకొని మనం ఇలా ఇన్నండి, ఇటు వచ్చేసి ఎగ్జిట్ అండి. ఇలా మనం లోపలికి వెళ్ళగానే గజస్తంభం ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్ వచ్చేసి స్పేషియస్గా. మొత్తం చుట్టూరా మనకి చెట్లే ఉన్నాయండి. ఇక్కడ చూడండి గ్రీనరీయే ఉంది. మనకి ఈ టెంపుల్ వచ్చేసి 5-6 ఎకరాలలో ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎలాంటి పొల్యూషన్ లేకుండా. నేను ఫస్ట్ టైం అండి టెంపుల్ విజిట్ చేయడము. ఇప్పుడు ఇది లోపల అండి. మెయిన్ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి వచ్చేసి మనకి సేమ్ మనకి తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారండి. 10 అడుగులతో ఉన్నారండి. మనకి అలంకరణ కూడా చాలా బాగా చేశారండి. ఈ టెంపుల్లో మొత్తం చుట్టూరా ఏంటి అంటే జీవిత సత్యాలు, మనకి కొటేషన్స్ ఇవన్నీ ఉన్నాయండి. ప్రతి స్తంభానికి చూస్తున్నారు కదా, ఎల్లో కలర్, రెడ్ కలర్, వాల్స్కేమో రెడ్ కలర్తో ఉన్నాయండి. దేవుడు చాలా గంభీరంగా చాలా బాగున్నారండి. ఇరువైపులా అమ్మవార్లు ఉన్నారండి. ఇప్పుడు మనం ఇక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని అర్చన టికెట్ వచ్చేసి 25 రూపీస్ అండి. మేము టికెట్ తీసుకున్నాము. ఎవరైతే అర్చన చేయించుకుంటారో వాళ్ళని లోపల ఇక్కడ దేవుని దగ్గర కూర్చోబెడతారు. ఒకటేసారి మనకి 10 నుండి 15 ఫ్యామిలీస్ వరకు ఇలా కూర్చోబెట్టి మంచిగా అర్చన అందరి గోత్రాలన్నీ చదివేసి అర్చన చేశారండి. చాలా బాగా చేశారు పూజ కూడా. మనకి అర్చన అయిపోయాక మనకి ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. తీర్థం పులిహోర ఇచ్చారండి. మేము ఇక్కడ తీసుకొని అక్కడ కూర్చొని మేము ప్రసాదం తింటాము. చాలా స్పేషియస్గా మనకి ఇక్కడ కూడా మనం ప్రదక్షిణలు చేయొచ్చండి. చాలా స్పేషియస్గా ఉంది. సండే కదండి, చాలామంది వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం ఇది రావడం మాత్రం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది కదండి. చాలా ఎంజాయ్ చేశారు. మా తమ్ముని వాళ్ళు ఉండే ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అన్నప్రసన్న కూడా సాటర్డే వీకెండ్ కానీ వెళ్ళాము. అందుకే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళది అయిపోయింది. తనే మా తమ్ముడు అండి, మా మరదలు. మనకి టెంపుల్లో మాత్రం ముందే మన గేట్ కోడలు అందరం కలిసి వీడియో ఎంజాయ్ చేసాము. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉందండి. కానీ మేము చిన్న చిన్న క్లిప్స్ తీసాము, మీతో షేర్ చేసుకున్నాం. కారమైనట్టుంది. మా పిల్లలకైతే పులిహోర చాలా నచ్చిందండి, బాగా తిన్నారు. తమ్ముని వాళ్ళే చెప్పారండి ఇక్కడ బాగుంది. ఫొటోస్ కూడా వాళ్ళు ఒకసారి విజిట్ చేశారంట. కాకపోతే వాళ్ళు క్లోజింగ్ టైంలో వచ్చారు, మొత్తం కంప్లీట్గా చూడలేకపోయారు. అందుకే మనం కలిసి వెళ్దామంటే వచ్చామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫొటోస్ తీద్దామంటే అసలు ఇంకా సరిగా తీయనివ్వట్లేదండి అయ్యగారులు. ఏదో వాళ్ళు చూడకముందు అలా చిన్న చిన్న క్లిప్స్ తీశాను. ఓవరాల్గా మనకి టెంపుల్ అయితే చాలా బాగుందండి. మెయిన్ ఫోకస్ వచ్చేసి వాటర్ ఫాల్స్, డెకరేషన్, టెంపుల్ అలంకరణలోనే ఉందండి. చాలా బాగుంది. చెట్లు ఇక్కడ లేని చెట్లు అంటూ లేవండి. ప్రతి ఒక్క చెట్టు ఉందండి ఇక్కడ చుట్టూరా. కింద కూడా నేను షూట్ చేశాను, చూపిస్తాను మీకు.
ఇక్కడ మేము స్టెప్స్ మీద కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. లడ్డు తీసుకున్నామండి. లడ్డూను వడ వచ్చేసి మనకి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇక్కడ మేము లడ్డు వడ తీసుకొని ఇక్కడ కొంచెం కొంచెం అందరం ప్రసాదం తీసుకుంటున్నాము. మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేసి మనకి ఎగ్జిట్లో మనకి ఆంజనేయ స్వామి ఉన్నారండి. అక్కడ కూడా మనకి అయ్యగారు అవైలబుల్గా ఉన్నారు. మనం అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. డెకరేషన్ మాత్రం ఏనుగులతో చాలా బాగా చేశారండి. చాలా బాగా అనిపించింది. చూడండి చెట్లు కూడా ఎంత బాగున్నాయో, మంచి ఫ్రెష్ ఎయిర్, అంత బాగుందండి. మీకు గోసత్రం కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ మేము వెళ్ళేసరికి అక్కడ అన్ని గోమాతలు అన్నీ తీసుకెళ్ళిపోయారండి, లేవు. అందుకే షూట్ చేయలేకపోయాను నేను. ఇటు నుంచి కొంచెం కింద ఉంది కదండి, ఇవంతా స్టాఫ్ వాళ్ళ రూమ్స్ ఇవన్నీ. ఇటు కొంచెం స్టాఫ్ వాళ్ళ రూమ్స్ పక్కకి మనకి గోసత్రం కూడా ఉందండి. మా పిల్లలు కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేస్తున్నారు అలా. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అందరూ. నైట్ అయితే మనకి ఇంకా చాలా బాగుంటుందండి లైటింగ్తోని. ఇక్కడ ఫౌంటైన్ అండి, కింద విష్ణుమూర్తి ఉంటారని చెప్పారు కదా. మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే, కింద మన ఎంట్రన్స్ కంటే ముందే రైట్ సైడ్లోనే ఉందండి. విష్ణుమూర్తి శేషావతారంలో ఉంటుందండి. విష్ణుమూర్తి శేషు పడగల కింద కూర్చొని ఉంటారు. స్వామి విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుందండి. చుట్టూరా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటుంది. నైట్ టైం అయితే లైటింగ్తో చాలా బాగుంటుందండి. కొంచెం ముందు లెఫ్ట్ సైడ్లో కూడా మనకి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయడానికి సపరేట్గా ఉందండి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కూడా. దానికి ముందే, ఎంట్రన్స్ కంటే ముందే మనకి హోమాలు చేసుకోవడానికి, యజ్ఞాలు చేసుకోవడానికి బాగుందండి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అన్నీ దిగాము. ఇక్కడ వచ్చేసి మొత్తం చిల్డ్రన్ ఏరియా అండి. ఇది కూడా ఒక చిన్న ఫౌంటైన్ లాంటిదే అండి. మనకి ఇక్కడ విష్ణు చక్ర నామాలు ఉన్నాయండి, వెంకటేశ్వర స్వామి వారి. చుట్టూ మొత్తం ఇది కూడా వాటరే, కానీ ఇప్పుడు ఫౌంటైన్ వేయట్లేదు, వాటర్ ఫౌంటైన్ లాంటిది. ఇక్కడ పిల్లలు ఆడుకున్నారండి. మనకి పిల్లలు ఆడుకునేవి ప్రతివి ఉన్నాయండి. జారుబండ, ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే చాలా బాగుందండి లొకేషన్. కింద గ్రీనరీతోని చాలా బాగుంది. పెద్దవాళ్ళు వచ్చినా కానీ మంచిగా కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి. పిల్లలు ఆడుకోవడానికైనా, మనము వీలైతే ఏమన్నా స్నాక్స్, టిఫిన్ ఏమన్నా చేసుకొని వచ్చి మనము కూర్చొని మంచిగా హాయిగా ఫ్యామిలీతో తినొచ్చండి. మాకు ఇంత స్పేషియస్గా ఉంటుందని తెలియదండి. లేకపోతే మేము కూడా ఏమన్నా స్నాక్స్, టిఫిన్ ఏమన్నా తీసుకొని వెళ్ళి ఇక్కడ కూర్చొని తినేవాళ్ళము. నెక్స్ట్ టైం అయితే అలానే ప్లాన్ చేస్తాము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము. మా పిల్లలు ఇక్కడ ఇవన్నీ ఎక్కుతున్నారండి, ఆడుతున్నారు. కాకపోతే ఇక్కడ వాటర్ ఎక్కువేసరికి ఏమో కొంచెం బురదగా అనిపిస్తుంది, కానీ బాగానే ఉందండి. నేను కూడా కొంచెం ఉయ్యాలు ఊగాను కొద్దిసేపు పిల్లలతో పాటు. ఇక్కడ మా వారు ఊపుతున్నారండి ఉయ్యాల పిల్లల్ని. ఆ రోజు మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి. అసలు ఎండ అనేదే లేదు, మంచిగా అనిపించింది వెదర్ కూల్గా. ఇక్కడ ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ మీరు ప్లాన్ చేసుకుంటే బిఫోర్ మనం 9-10 అలా వెళ్తే మనకి 12:30కి క్లోజ్ చేస్తారంటండి, దర్శనం కంప్లీట్ అవుతుంది. మనం లోపలికి వెళ్ళలేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి. సో ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు 9-10కి ఎలా వెళ్తే మీరు 1-2 వరకు అలా ఉండొచ్చు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ దర్శనం మనకు టెంపుల్ మాత్రం 12:30-1 కల్లా క్లోజ్ అవుతుందంట. సో బెటర్ మీరు ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇక్కడ మంచిగా హాయిగా చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలతోని.
మనకి పిల్లలు తినడానికి కూడా ఏమన్నా బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి. ఇటు లెఫ్ట్ సైడ్లో చిన్న స్టోర్ ఉంది, అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మా కోడలు కూడా జారుబండ జారుతుందండి. తనకిప్పుడు 7 months. సో చూస్తుంది, మా పిల్లలు జారుతుంటే చూస్తుంది. అందుకే తనని కూడా ఒకసారి ట్రై చేస్తున్నాం ఇలా. అందరం చాలా ఎంజాయ్ చేసాము, పెద్దలం పిల్లలం అందరము. మంచి టైం అండి. మళ్ళీ వెదర్ కూడా ఇలా ఉంది కదా, మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. అదే మనకి సమ్మర్లో అలా అయితే కొంచెం ఎండ బాగుంటుంది కదండి, మనం అంతా ఎంజాయ్ చేయలేము, స్వెట్ వల్ల మనకి దాహం అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఈ టైం మంచి టైం అండి. ఇలాంటి టైంలో వెళ్తేనే మనం అన్ని ప్రతిదీ ఎంజాయ్ చేయగలుగుతాము. నాకు మాత్రం ఫౌంటైన్ అయితే చాలా నచ్చిందండి. వాటర్ చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా దగ్గరలో ఇక్కడ ఉన్న వాళ్ళైతే నైట్ విజిట్ చేయండి, మంచిగా అనిపిస్తుంది. మేము అంత దూరం నుంచి వచ్చాం కదా. ఇక్కడ చాలా కూల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో అండి. మనకి ఇక్కడ కృష్ణుడు మనకి నాగపడగ మీద నాట్యం చేస్తున్నట్టు ఉందండి. ఇందులో ఈ వాటర్లో మనకి తాబేళ్ళు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవిటి కూడా మనకి నీట్గా డే టు డే మనకి వాటర్ చేంజ్ చేస్తూ తాబేలు కూడా మంచిగా వాష్ చేస్తున్నారండి. అది నేను షూట్ చేయలేకపోయాను. వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇందులో వేస్తున్నారు. వాటర్ కూడా బాగున్నాయి. ఇక్కడ చాలా చల్లగా ఉంది వెదర్ కూడా. చూస్తూ నాట్యం చేస్తున్నట్టు ఉంది సేమ్ కృష్ణుడు. సన్నీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇదేనండి నేను హోమాలు యజ్ఞాలు అని చెప్పాను కదా, అందులోనే మనము చేసుకోవచ్చు పూజలైనా ఏవైనా. ఇక్కడ బంతిపూల తోట కూడా ఉందండి చిన్నగా, లాస్ట్లో నేను చూపిస్తాను. ఇది ఫైనల్గా మేము చూసేసి బయలుదేరుతున్నాం. ఇక చాలాసేపు ఒక 3-4 hours స్పెండ్ చేసాం అక్కడ టైమ్. కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి, ప్రతి ఒక్క చెట్టు ఉంది ఇక్కడ. సన్నీ చెట్టు ఎక్కుతా అని ట్రై చేస్తున్నాడు, కానీ జారుతుందని మళ్ళీ డ్రాప్ అవుతున్నాడు. ఇదేనండి నేను బంతిపూల తోట అని చెప్పాను కదా, ఇదే. చాలా బాగున్నాయి. కొన్ని తెంపారు, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఫ్లవర్స్. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మీరు కూడా విజిట్ చేయండి, ఎవరైతే విజిట్ చేయలేదో. మీకు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు షామీర్పేట్ దగ్గరే ఉందండి, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మనకి పిస్తా హౌస్ ఆపోజిట్లో అండి. మనకి ఇది పిస్తా హౌస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది వచ్చేసి దానికి అపోజిట్, క్వైట్ అపోజిటే. మనకి జంక్షన్ ఉంటుంది, కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి కనిపిస్తుంది టెంపుల్. మనకి పార్కింగ్ అయినా చాలా బాగుంది. మేము రిటర్న్ అయ్యేటప్పుడు పిస్తా హౌస్లో పిల్లలకి స్నాక్స్ తీసుకొని లంచ్ చేసేసి వచ్చామండి. కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను. ఓకేనండి, బాయ్.